సార్ ఇంతకుముందు మీరు ఆన్సర్ చెప్తున్నప్పుడు దేవుడు సూర్యుడును కేడెమును అనే మాట ఉంది, గుర్తు చేశారు. సూర్యుడు అన్న తర్వాత కేడెము అని అనాల్సిన అవసరం ఏమొచ్చింది? సూర్యుడు అనేదేమో ఆయన ప్రకాశిస్తాడు, జీవమునిస్తాడు, వెలుగునిస్తాడు, ప్రాణం పోస్తాడనే సంగతి. కేడెము అనగానే మళ్ళీ యుద్ధరంగపు భాష. అంటే కేడెం అంటే యుద్ధం చేసే వాళ్లకు డాలేమో చేత్తో పట్టుకుంటాం, కేడెమేమో పొడుగ్గా నిలువుగా ఉండి మనిషి అంత నిలువెత్తుండి కింద మొనదేలినటువంటి ఒక షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. ఇట్లా భూమి మీద ఇట్లా నాటితే ఉండిపోతుంది అది. ఆ కేడెం ఇక్కడ పెట్టుకొని చాటుగా ఉండి బాణాలు వదులుతారనమాట. ఇప్పుడు ఖడ్గ యుద్ధం చేసేటప్పుడు ఒక ఎడమ చేత్తోనేమో డాలు పట్టుకొని కుడి చేత్తో ఖడ్గం వాడతారు. నాలాంటి వాడైతే కుడి చేత్తోనే డాలు పట్టుకొని ఎడమ చేత్తో కత్తి వాడతాడు. మరి బాణాలు వేయడానికి రెండు చేతులు కావాలి. ఏ చేత్తో మనం డాలు పట్టుకోలేము, ఒక చేత్తో బాణం వదలలేము. గనక నాకు సంరక్షణ కావాలంటే పొడుగాటి ఒక కవచంలాగా, ఒక గోడ పెట్టినట్టు కేడెం, ఆ కేడాన్ని భూమికి నాటి చాటుకు నిలబడి బాణాలు వదులుతారు. ఆ కేడెము లాంటి వాడు యెహోవా దేవుడు. అంటే మనము ఆయన వెనకాల ఉండి ఇప్పుడు ఆయన సూర్యుడు కదా, ఆయన వెలుగు లోపలికి మనం వచ్చిన తర్వాత మరి చీకటి సామ్రాజ్యం అంతా మనకు శత్రువులే కదా. అవును, చీకటి సామ్రాజ్య పౌరులు, సైనికులు, అధికారులు మనతో యుద్ధం చేస్తుంటారు కదా. ఆ యుద్ధంలో మనకు క్షేమమునిచ్చే కేడెము యెహోవా దేవుడే అనే మాట చెబుతున్నాడు 84వ కీర్తన 11వ వచనం. అది ఓకే 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 సార్. సార్ ఇందులోనే ఇంకో మాట చెప్పారు మీరు. యేసు క్రీస్తు ప్రభువుల వారు చలికానులతో ఉంటూనే, గనులతో ఉంటూనే, ఉదయ నక్షత్ర పని కార్యక్రమం చేస్తూనే ఆయన సమీపింపరాని తేజస్సులోనికి వెళ్తూ వస్తూ ఉంటాడు. అంటే ఏ పని నిమిత్తం లోపలికి వెళ్తాడు, ఏ పని నిమిత్తం బయటకు వస్తాడని వీళ్ళు అర్థం చేసుకుంటారు. వీళ్ళకి అగోచరమైన సంగతి అది. అక్కడ లోపల ఉన్నవాడే దేవుడు. అయితే ఆ దేవునికి మిగతా వాళ్ళు ఎవరికి లేనంత సాన్నిహిత్యం ఈయనకు ఉంది, యేసు ప్రభువుకు అనే సంగతి వాళ్ళకి ఈయన అందరికీ అర్థమయ్యేవాడు కాదు. కొంచెం మర్మ పురుషుడే. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు అని చెప్తున్నాడుగా కొలస్సీ 2వ అధ్యాయం. మనుషులకే కాదు, వాళ్ళ చలికాండ్రు దేవదూతలు కూడా అంతుపాటు. అందుకే కదా ఈ దుర్మార్గుడు లూసిఫరు అసలు ఈయన అతీతుడు అనే సంగతి ఒప్పుకోవడం ఇష్టం లేక అహంభావంతో ఆయనే అతీతుడు, నేను ఆయనతో సమానుడిని అయిపోతాను అనుకున్నందుకే ఇంత నాశనం తెచ్చుకున్నాడు. అందరికీ ఇంత నాశనం తెచ్చిపెట్టాడు వాడు. నన్ను మించినవాడు అని అనుకుంటే అసలు ఈ గొడవే లేదు అసలు. ఎందుకు మించినవాడు? నేను అతనితో సమానునిగా నన్ను నేను చేసుకుంటాను అన్నాడు. వాడు పతనమై కోట్ల మందిని పతనం చేశాడు. మిగతా క్షేమంగా ఉన్న దేవదూతలు ఎవరంటే ఆయన పూర్తిగా మనకు అర్థమయ్యేవాడు కాదు, అగోచరుడే, మనకు అతీతుడే. అయినా ఆయన మనల్ని ప్రేమతో ప్రేమించి హక్కును చేర్చుకున్నప్పుడు మనం పరవశించి మురిసిపోయి వందనాలు చెప్పుకోవడం తప్ప అసలు నీ సంగతి ఏంటో కథ కమావేశం మొత్తం నాకు తెలియాలి అని అడగడం భావ్యం కాదు. ఆయన మనకు మించినవాడు కనుకనే అందులోకి వెళ్ళొస్తున్నాడు. అగోచరుడు అనేది ఎవరైతే నమ్మి ఆయనను అగోచరునిగానే స్వీకరించారో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. ఓకే, అది ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.